అనిల్ రావుపూడి దృష్టిలో ట్విట్టర్ ప్లాట్ఫామ్ ఎక్కువగా ప్రతికూల లేదా విమర్శనాత్మక వ్యాఖ్యలకు నిలయంగా ఉంటుంది. ఆయన ఈ నెగిటివ్ వైబ్స్ను పూర్తిగా విస్మరించాలని నిర్ణయించుకున్నారు. ఈ వేదికపై కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానో లేదా కేవలం వినోదం కోసమో విమర్శలు గుప్పిస్తుంటారు. సినిమా మేకర్స్గా వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయకుండా ఉండాలంటే ఈ రకమైన నెగిటివిటీని పట్టించుకోకపోవడమే సరైన మార్గం అని అనిల్ రావుపూడి భావించారు. డిజిటల్ ప్రపంచంలో విపరీతంగా పెరిగిన ట్రోలింగ్ సంస్కృతి గురించి ఆయన స్పందిస్తూ ప్రతికూల విమర్శలను పట్టించుకోకుండా సానుకూల స్పందనలనే లెక్కలోకి తీసుకుంటానని స్పష్టం చేశారు. సినిమా లేదా పాటలపై ప్రజల నిజమైన ప్రేమ, ఉత్సాహం ఎక్కువ కనిపిస్తుందనే దానిపై అనిల్ రావుపూడి దృష్టి పెట్టారు. ఆయన ప్రకారం ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్లపై వచ్చే కామెంట్లు, షేర్, లైక్లలో సానుకూలత ఎక్కువగా ఉంటుంది. అనిల్ రావుపూడి తన వాదనకు బలంగా నిలబడేందుకు మీసాల పిల్ల పాటను ఉదాహరణగా తీసుకున్నారు. ఈ పాట విడుదలైన తొలినాళ్లలో ట్విట్టర్లో తీవ్రమైన ట్రోలింగ్కు గురైంది. పాటలోని సంగీతం, సాహిత్యం లేదా మేకింగ్ పై విమర్శలు వచ్చాయి. అయితే ఆ ట్రోలింగ్ను అధిగమించి ఈ పాట చార్ట్ బస్టర్గా నిలిచింది. అంటే ట్విట్టర్లోని కొంతమంది నెగిటివ్ అభిప్రాయాలు సాధారణ ప్రేక్షకుల అంగీకారాన్ని, విజయాన్ని ఆపలేకపోయాయి అని ఆయన వివరించారు. ట్విట్టర్లో వచ్చే ప్రతికూల విమర్శలకు సాధారణ ప్రేక్షకుల ఆదరణకు ఎలాంటి సంబంధం లేదు. ఇక మీసాల పిల్ల పాట చార్ట్ బస్టర్గా మారడం ట్విట్టర్ ట్రోలింగ్ను అనిల్ రావుపూడి పట్టించుకోకపోవడానికి ఒక చక్కటి ఉదాహరణగా నిలిచింది. సృజనాత్మకత రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరూ నిజమైన ఫీడ్బ్యాక్ను నిరాధారణమైన విమర్శ నుంచి వేరు చేసి చూడాల్సిన ఆవశ్యకతను అనిల్ రావుపూడి గారు తన మాటల ద్వారా తెలియజేశారు. పాజిటివిటీపై దృష్టి, నిరంతర కృషి ఉంటే ఎలాంటి నెగిటివ్ ప్రచారం కూడా విజయాన్ని అడ్డుకోలేదని ఆయన సందేశం స్పష్టం చేశారు.